అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మార్చి మాసం 24వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకుంటారు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా మనోధైర్యంతో ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కోపాన్ని తెరచేయనీయవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతారు. చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు వెలువడడం. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున. ఉద్యోగంలో విజయాలు ఏర్పడిన. దైవబలం అనుకూలంగా ఏర్పడుతుంది. మీలోని పట్టుదల, మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన. ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పట్టు వదులుకున్న పనులు చేస్తారు. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు. ఉద్యోగంలో సంపూర్ణ బలం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారంలో లాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగున. సమయాన్ని వృధా చేయవద్దు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయాలని చూస్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనుకున్న ఫలితాలు వెలువడడం. కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. అదేవిధంగా సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అవాంతరాలు తొలగున. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున. అదేవిధంగా వృధా ఖర్చులు తొలగున. పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగున. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందున. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.